ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇది ఒక దుర్గామాత గురించి కాబట్టి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే శ్రీ రంగనాయకుల స్వామి టెంపుల్లో ఉన్నామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఆదివరంపేటలో ఉంది. సో ఆదివరంపేటలో శ్రీ రంగనాయకుల స్వామి టెంపుల్లో అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో బేసిక్గా ఆదివరంపేట ఎక్కడుంది ఇదంతా ఎవరికి తెలియకపోవచ్చు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే సలార్ మూవీ మీరు అందరు చూసే ఉంటారు కదా. సో సలార్ మూవీలో ఓసిపి 2లో జరిగిన షూటింగ్, ఆయన బైక్ వేసుకొని రావడము, ఆ వెహికల్స్ దగ్గర ఉండడము మీరు చూసే ఉంటారు కదా. సో ఆ ఓసిపి 2కి వెళ్ళే దారిలో పక్కనే రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్లోనే అమ్మవారి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి. సో ఈరోజు సెకండ్ డే కాబట్టి మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. పూజకి కావాల్సినవన్నీ వాళ్ళందరూ రెడీ చేస్తున్నారు. అండ్ అలాగే అమ్మవారి అలంకరణ కూడా లోపల జరుగుతుందన్నమాట. సో డెకరేషన్ అంతా ఇలా ఉంటుంది. ఈ టెంపుల్లోకి భవానీ మాల వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ అలాగే భవానీ మాలతో పాటు కండువా మాల కూడా ఉంటుందంట. అంటే భవానీ మాల అంటే పూర్తిగా రెడ్ డ్రెస్లోనే ఉంటారు, కానీ కండువా అంటే కాళ్ళకి చేతులకి పారాని పెట్టుకొని అమ్మవారిలాగా అండ్ భుజం మీద రెడ్ కండువా అనేది వేసుకుంటారనమాట. సో కాళ్ళకి చెప్పులు లేకుండా ఏం లేకుండా ఒక్క పూట భోజనమే చేస్తూ ఉంటారనమాట కండువా మాల వేసుకున్న వాళ్ళు కూడా. సో నేను కూడా ఈరోజే విన్నాను అనమాట కండువా కూడా వేసుకోవచ్చని. సో వీళ్ళైతే ఇక్కడ అమ్మవారి డెకరేషన్ అంటే అమ్మ కోసం అంతా డెకరేషన్ అనేది చేస్తున్నారు. సో లోపల అమ్మవారు అయితే అలంకరణ జరుగుతుంది. అలంకరణ అయిపోయిన తర్వాతకి అమ్మవారు మనకి దర్శనమిస్తారనమాట. సో అమ్మవారి అలంకరణ పూర్తయిపోయింది. సో ఇప్పుడైతే మీరు చూసేయండి అమ్మవారి దర్శనం ఎలా ఉందో. సో సెకండ్ డే కాబట్టి అమ్మవారి దర్శనం శ్రీ గాయత్రి దేవి దర్శనంలో కనిపిస్తుంది కదా. సో మీరైతే చూసేయండి ఈ అమ్మవారు ఎలా ఉన్నారో అని చెప్పేసి. ఇంకా అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత అందరూ వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం అండ్ వాటిని సోషల్ మీడియాలో వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవడం ఇవంతా కామన్ కదా. సో మేము కూడా అలాగే ఫొటోస్ దిగామన్నమాట. సో మీకైతే ఈ అమ్మవారు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనం ఏదైనా ముఖ్యంగా మనకి ఇది కావాలని మంచి కోరుకుంటే మాత్రం దుర్గమాత ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనమాట. మనకి ఏదైనా భయం ఉన్న తల్లి పేరు తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ భయం కూడా పోగొడుతుంది. సో మీరు మాత్రం ఏదైనా మీకు కావాలని అనుకుంటే తల్లికి గట్టిగా మొక్కేసుకోండి. అండ్ ఇంకా మేము తీసుకొచ్చామంటే తల్లికి వడిబియ్యం పోసామన్నమాట. నాకు తెలీదు దుర్గామాతకి వడిబియ్యం కూడా అప్పచెప్తారని చెప్పి నేను ఎల్లమ్మకి సమ్మక్కకి అనుకున్నాను, పోషమ్మ తల్లికని. బట్ దుర్గామాతకి కూడా వడిబియ్యం అనేది సమర్పిస్తారంట. సో మేము తెచ్చుకున్న వడిబియ్యము, గాజులు, పూలు, పండ్లు అమ్మవారికి అయితే సమర్పించేశాము. సో కొబ్బరికాయలు కూడా కొట్టాలి కదా తల్లికి. సో మీకు ఎవరికైనా తెలియకుండా ఉంటే దుర్గామాతకి కూడా వడిబియ్యం అనేది అప్పచెప్పొచ్చంట. సో మీకు ఇష్టం ఉంటే వడిబియ్యం అనేది అమ్మవారికి అప్పచెప్పొచ్చు, చాలా మంచిది ఆ తల్లికి వడిబియ్యం ఇస్తే కూడా. సో ఇంకా పూజ అనేది చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే అయ్యగారికి వేరే దగ్గర కూడా పూజలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా అవ్వలేదని చెప్పి ఆయన వేరే దగ్గర పూజకి వెళ్ళాడు. సో అక్కడ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి పూజ అనేది స్టార్ట్ చేస్తాడనమాట. సో కానీ మాకు లేట్ అవుతుందని చెప్పి అప్పటికే మా చిన్నోడు బాగా అల్లా చేస్తున్నాడు అక్కడ. ఇంకా కష్టం అని చెప్పి మేము కొబ్బరికాయలు కొట్టేసి ఇంటికైతే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయామన్నమాట. వాడు కొడుతున్నాడు మా మమ్మీని, కొబ్బరికాయ కొడుతున్నావు ఏంటని చెప్పేసి. సో ఇదండి మా అమ్మవారి నవరాత్రులు సెకండ్ డే. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ మీకు కామెంట్ చేయడం ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి. బట్ ప్లీజ్ ఈ వీడియోకి అయితే దుర్గామాతకి లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనస్ఫూర్తిగా ఆ తల్లికి కొబ్బరికాయ కొట్టి మీకు ఏదైనా కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే మనందరి మీద. సో చెడు మీద మంచి ఎప్పుడు గెలుస్తుందని అంటారు కదా. సో అలాగే అందరూ బాగుండాలి అని మీరందరూ మొక్కుకోండి. సో మన ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా.